యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాది దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాది దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము ఏంటంటే ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠ చేయుట అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 22 నుంచి చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నదండి. మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూరు మగపిల్ల ప్రభునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభునకు ప్రతిష్ఠ చేయుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జత అయినను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములయ్యా. ప్రతి దినము తండ్రి ఒక లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. అందుకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ దినము తండ్రి ప్రతిష్ఠ చేయుట అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభా. దీని ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి కృప చూపించండి నాయన. లేఖనం యొక్క నెరవేర్పు ప్రకారం తండ్రి లోకంలో జన్మించి ఉన్నారు ప్రభా. ప్రతి మానవుల పాపం రక్షించడానికి, పాపంతోనూ శాపంతోనూ చీకట్లో జీవించుచున్న వారిని వెలుగులను నడిపించడానికి నాయన ప్రభా లోకరక్షకుడిగా మీరు జనించి ఉన్నారు ప్రభా. ఈ సువార్త అనేక మంది తెలుసుకునిచుండగా వారి యొక్క జీవితంలో తండ్రి నూతనమైన వెలుగులను, నూతనమైన ఆనందము, సంతోషము కలిగినట్టు కృప చూపించండి. నీ సన్నిధి, నీ కృప అనుగ్రహ చేయమని అడుగుచున్నాం దేవన్. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతిదినము నీ సన్నిధానంలో మేము తండ్రి ఫలించేవారుగా సహాయం దయచేసి కృప అనుగ్రహింప చేయండి దేవా. నీకు వందనాలు. నీ సన్నిధి తోడుగా ఉంచి నాయన ఈ దినమంతయు మీరు తోడై ఉండమని ప్రభా ఈ ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుడైన యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలండి. మరి దేవుడు ఈ దినాన్న మనతో ఏం మాట్లాడుతున్నారు? ప్రతిష్ఠ చేసుకునొచ్చా, ఎవరిని ఎవరు ప్రతిష్ఠ చేసుకుంటున్నారు అని చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత మరి ఆయనకి సున్నతి చేయవలసిన 8వ దినము ఆయన దేవాలయంకి తీసుకువెళ్ళి మరి ఆయనకి పేరు నామకరణం చేస్తారండి. ఏం పేరు? యేసు అని. అంటే మరి ఆ యొక్క బిడ్డని ఏం చేస్తారు? సున్నతి, శుభ్రము చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. చేసి దేవుని సన్నిధానంలో మరి పేరు నామకరణం చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే మరి ఇక మోషే ధర్మశాస్త్ర ప్రకారం అంట ఏం చేయాలి? ప్రతి విధమైన తొలిచురు మగపిల్లని మరి దేవునికి ప్రతిష్టగా ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకని మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రతిష్ఠ చేయడానికి యెరూషలేముకి దేవాలయానికి వచ్చారండి. ఎవరు వచ్చారు? యోసేపు గారు, మరియమ్మ గారు మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకుని ప్రతిష్ఠ చేయడానికి వచ్చి ఉన్నారు. మన యొక్క జీవితంలో మన బిడ్డల్ని మరి ఎవరి ఎదుట ప్రతిష్ఠ చేస్తున్నాం? మన కుటుంబంలో తొలిచూరుగా పుట్టిన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠ చేసేవారిగా ఉన్నామా లేమా ఒకసారి ఆలోచించవలసిన వారమే ఉన్నాం. మరి అలాగా
మరి తన తొలిచూరు కుమార్ని ఎవరు ప్రతిష్ఠ చేశారంటే మనకి జ్ఞాపకం వచ్చే స్త్రీ ఎవరండి? అన్న. తన బిడ్డలు లేకుండా మరి తన ఒక గొడ్రాలుగా ఉన్న సమయంలో మరి తన భర్త మరొక భార్య ఆమె చులకనగాను హేళనగాను అవమానకరంగాను చూస్తున్న మరి దృశ్యంలో మరి ఆమె ఎంతగానో బాధపడి కన్నీళ్లు విడిచి మరి దేవుని సన్నిధానంలో గోజాడి, ఒక బిడ్డను నాకు ఇవ్వయ్యా, నా అవమానాన్ని తొలగించు, మళ్ళీ ఆ బిడ్డను నీకే ఇచ్చేస్తానని దేవుని యందు మొక్కుబడి చేసుకొని తను ఏదైతే మొక్కుబడి చేసుకుందో అటు రీతిగా మరి దేవునికి ప్రతిష్టగా మరి సమూయేలు గారిని చేసినట్లుగా చూస్తున్నాం. మనము కూడా మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం, మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది అనేది మనం ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాం. మరి దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశంను కలిగి ఉన్నారో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నామండి. అయితే మరి దేవునికి మనం ప్రతిష్ఠ చేసుకోవాలి దేవుని సన్నిధానంలో. మరి ఈ యొక్క దినముతో మన యొక్క జీవితంలో నుంచి 2025 అనే సంవత్సరం గతించిపోతుందండి. మరి సంవత్సర కాలమంతయు దేవుడు మనల్ని కాపాడి అనేకమైన ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, ప్రమాదాల నుంచి, ఆర్థికపరమైన పరిస్థితుల నుంచి, అన్ని విషయాల నుంచి తప్పించి మరి 2026 సంవత్సరంలో అడుగుపెట్టే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఏం చేయాలండి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఇగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయనని ప్రతి సంవత్సరము మనము ఆ యొక్క లేఖనం మాట్లాడుకుంటూ ఉంటామండి. మరి గతించిపోయిన సమయాన్ని, గతించిపోయిన సంవత్సరాన్ని వెనక్కి తీసుకురాలేం. మరి ఇంతవరకు మనం ఎలాంటి జీవితం జీవించినప్పటికీ మరి మరొక నూతన సంవత్సరంలోనికి మనం మరి ఈ దినంతో మరి ఈ యొక్క పాత సంవత్సరం గతించిపోయి మరి నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ యొక్క చివరి దినమును మరి మనం దేవునికి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మరి కన్నీటితో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలండి. దేవా, ఈ సంవత్సరం అంతయు నువ్వు చేసిన కృపకై, మేలుకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు ఇడిపించిన ప్రతి ఇబ్బందికై వందనాలని దేవుడు మన పట్ల ఏవైతే ఈ సంవత్సర కాలం చేశారో దాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధానంలో మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే మరి దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించేవారుగా ఉంటామండి. మన యొక్క జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యములు చేస్తారు. ఏమి ఇచ్చినప్పటికీ ఆయన రుణాన్ని మనము తీర్చలేమండి. అందుకనే మరొక నూతన సంవత్సరాన్ని ఇస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఈ సంవత్సర కాలం అంతయు కూడా మరి దేవుడు తన యొక్క రెక్కల చాటున మనం కాచి కాపాడి మరి మన సజీవులుగా ఉంచి మరి దినాన్ని చూడలేకుండా అనేక మంది మరణాల సంఖ్యలో చేరినప్పటికీ మన ఇంకను సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలండి. మరి మరొక నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం కాబట్టి మరి మరొక నూతన సంవత్సరం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరొక నూతన సంవత్సరం మనం ఏ విధంగా జీవించాలి, మరి దేవుని యందు కొన్ని మరి విషయాల్ని మనము ఒప్పుకుని, దేవా నేను ఈ సంవత్సరంలో ఇలా జీవించాలనుకుంటున్నాను, నాకు ఈ ఆలోచనలు ఉన్నాయ్యా, నేను ఈ ప్రకారం జీవించాలనుకుంటున్నాను, ఈ సన్నిధానంలో నేను ఎక్కువగా జీవించే ధన్యత నాకు కావాలని అడిగే స్థితిలో మనం ఉన్నామండి. ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఈ యొక్క సంవత్సరము మన యొక్క జీవితంలో నుంచి వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయిన జీవితము తిరిగి రాదు.
మరి అలానే వెళ్ళిపోయిన సంవత్సరములు ఎలాగూ తిరిగి రావో మన జీవితంలో కూడా వెళ్ళిపోయిన సంవత్సరములు తిరిగి రావు కదండి. మరి ఇప్పుడైనా మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి నడిస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో వెళ్ళబోతున్న సమయంలోనైనా నా బ్రతుకుని నేను మార్చుకుని నీ కొరకు జీవించాలనుకుంటున్నానని ఒక నూతనమైన నిర్ణయం తీసుకుని దేవుని సన్నిధానంలో మరి మనం జీవించినట్లయితే దేవుడు మన పట్ల అనేక అద్భుతాలు చేస్తారు. కాబట్టి అలాగూ జీవించడానికి మరి ఈ యొక్క పాత సంవత్సరంలో మరి దేవుడు మన యొక్క జీవితంలో చేసిన ప్రతి ఉపకారానికి మేలుకై ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి నూతన సంవత్సరంలో ప్రవేశపెడుచున్న దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేవారు ఉండడానికి మన యొక్క జీవితంలో మరి దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించేలాగా మరి ఆయనకు లోబడి ఆయనకు విధేయత చూపించి జీవించేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినమందు మీరు నాయన మాకు ఇచ్చుచున్న కృపకై వందనాలు, స్తోత్రాలయ్యా. మా యొక్క జీవితంలో నుంచి నాయన పాతకాలము నాయన గతించిపోయి మరొక నాయన కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టబోచున్నామయ్యా. నాయన ఇప్పటి వరకు జీవించిన జీవితంలో తండ్రి సంవత్సర కాలమంతయు నాయన మీరు ఏ విధంగా నాయన కాచి కాపాడి భద్రపరిచారో ప్రభా, మరొక నూతన సంవత్సరాన్ని నాయన ప్రవేశపెట్టుచున్న మా యొక్క జీవితంలో కూడా మరి నూతనమైన మరి ఆలోచనలతో నాయన ప్రభా నీకు సమీపస్తులుగా నాయన ప్రభా నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేవారుగా నాయన మా యొక్క నిర్ణయాలు ఉండడానికి సహాయం దయచేయండి. మా బ్రతుకుల్ని మా జీవితాలను మార్చుకుని నీ వైపు తిప్పుకునేవారుగా సహాయం దయచేయండి. నాయనా గతించిపోయిన నాయనా సంవత్సరములు తిరిగి రావయ్యా. గతించిపోయిన జీవితము తిరిగి రాదు. కానీ నాయన మా యొక్క జీవితంలో మీరు చేస్తున్న ప్రతి ఉపకారముకే మేలుకై తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి నాయన ప్రభా నువ్వు చేస్తున్న కార్యములు బట్టి నాయన ప్రభా ఈ దినమందు నాయన ప్రభా యొక్క చిన్న ప్రార్థన దీన ప్రార్థన నీ సన్నిధానం నుంచి విడిపించి రక్షించమని ప్రభా నాయన చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.